సినిమా బాగుంది అంతటా సినిమాలో మంచిగా చూపించారనమాట. చూసే సినిమా ఇది, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? బాగుంది. హీరో యాక్టింగ్ మంచిగా అనిపించింది. అంతకుముందు ఆ సినిమా బేబీ సినిమా కంటే ఇక ఈ సినిమా బాగుంది. మీరే చూసి చెప్పు. ఒకళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అలా పార్ట్ 1 పార్ట్ 2 తీసుడు ఒకటేసారి అన్ని తీసి సినిమా ఎట్లుంది? బాగుంది. సినిమా ఎట్లుంది? బాగుంది. మూవీ ఎట్లుంది? మంచిగా సినిమా అయితే బాగుంది. చూడొచ్చు మంచిగా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్. మామూలుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సూపర్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కన్నా హీరో పర్ఫార్మెన్స్ డామినేషన్. బేబీ అబ్బే బేబీ దీని ముందు భయంకరాదు. సూపర్గా ఉంది. అర్థంగానే చాలా బాగుంది. ఎట్లుంది బ్రో మూవీ? ఎట్లుంది బ్రో మూవీ? స్మైల్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫుల్ వైస్ వచ్చేది మొత్తం. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఎట్లా తమ్ముడు? ఎట్లుంది బ్రో సినిమా? సూపర్ ఉంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ లో హీరోది, సెకండ్ హాఫ్ లో వైష్ణవ్ తేజ్ మొత్తం. అతను లాస్ట్ అది వైష్ణవ్ అది సంయుక్తమైన సర్టిస్ట్ అదర్స్ భయ బేబీ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్ అనిపించింది. మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంది బేబీ యాక్టింగ్ అంతా. ఓకే బాయ్ మరి. సూపర్. అని ఎట్లా అనిపించింది? చాలా సూపర్ ఉన్న సినిమా. ఒక హీరోని 3 పాత్రలు చేసింది. చాలా బాగుంది. డైరెక్షన్ కూడా తింపి చేసింది. డైరెక్షన్ ఒక రకం కాదు, తింపి చేసిన డైరెక్షన్. సినిమా చాలా చూడవలసిన సినిమా. అసలు ఎక్కడ బోర్ లేదు. అమ్మాయి చాలా చక్కగా చేసింది, హీరో చాలా చక్కగా చేసిండు, అందరు బాగా చేసిండు. అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. చెప్పుకుంటే వస్తే కొద్దిగా అర్థం కాదు. లాస్ట్ చివరికి సినిమా మొత్తము హీరోతో పాటు మొత్తం అర్థమవుతుంది. చాలా బాగుంది. 3 పేర్లు వాడుకుంటుంది హీరోని. 3 పేర్లు వాడుకొని ఆమెను ప్రేమించే మంచి, మళ్ళీ చచ్చిపోయినట్టు నటించి మళ్ళీ బతికి అన్ని రకాల సినిమా చూడదగ్గట్టు ఉంది. చాలా బాగుంది. అందరు చూసి ఆదరించాలి. చాలా బాగుంది సినిమా. చాలా మంచిగా ఉంది. మంచి డైరెక్షన్. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. చెప్పలేను. అంటే సేమ్ క్యారెక్టర్ సేమ్ లుక్ ఉంటుంది కదా బేబీ సినిమాకి దీనికి? దానికి ఏం లేదు, డిఫరెంట్ ఉంది. అంటే అందులో ఇద్దరు ఉంటుంది కదా, అది ఎట్లా అనిపించింది? సస్పెన్స్ అనిపించింది అంతే. ఆమెను చూడగానే భయం అనిపించింది ఫస్ట్ అయితే. అవునా బ్రో? ఓవరాల్ సినిమా ఎంత బాగుందని చెప్పలేము. సస్పెన్స్ ఉంది కానీ సస్పెన్స్ స్క్రీన్కి ఇంత పండిటానికి ప్రతి స్క్రీన్ పండిటానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసింది. మంచిగా పాయింట్ అయిందంటే. హీరోయిన్ ఎట్లా అనిపించింది సార్? గతంలో బేబీ అని సినిమా చేసి బేబీ ఫస్ట్ మూవీ దాంట్లో కన్నా దీంట్లో చూడటం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కంప్లీట్లీ డిఫరెంట్ ఓరియంటెడ్ మూవీ. దాంట్లో మొత్తం రొమాన్స్ టైప్లో ఉంది. రొమాంటిక్ హీరోయిన్, దీంట్లో థ్రిల్లింగ్ చాలా. రొమాన్స్ లేదా? రొమాన్స్ అంటే డిఫరెంట్ రొమాన్స్. అదే హీరోయిన్ మళ్ళీ దీంట్లో చూడటం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కంప్లీట్లీ రొమాంటిక్ మూవీ. థ్రిల్లర్ మూవీలో ఆ హీరోయిన్ ఇట్లా దీంట్లో చూడటం ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది? చాలా బాగుంది. త్రూ అవుట్ ద సినిమా హీరోయిన్ క్యారెక్టర్ లైన్ చాలా బాగా తీసుకొచ్చాడు డైరెక్టర్. చాలా ఎండింగ్ వరకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఆ హీరోయిన్ చూడటానికి అదే హీరోయిన్ మేజర్ పార్ట్ కూడా అదే సినిమాలో. ఆ కంటిన్యూ చేస్తుంది. 100% దొరికినట్టు ఇద్దరికి. హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మంచి సెకండ్ మూవీ మంచి హిట్ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా ఉంది అంటున్నారు కదా? సెకండ్ పార్ట్ కూడా ఆమె పేరు ఏముంది? సంయుక్త ఉంది. మైట్ బి ఆమె సెకండ్ పార్ట్ 2లో ఆమె హీరోయిన్ ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది సెకండ్ పార్ట్. చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ అంటే రిగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సెకండ్ పార్ట్.
యాక్టింగ్ సూపర్ ఉంది భయ్య. అసలు వైష్ణవ్ చైతన్య యాక్టింగ్ సూపర్ చేసింది. హీరో కూడా అసలు లాస్ట్లో సూపర్ యాక్టింగ్ చేసినాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ట్విస్ట్ సంయుక్తమైన రానా ట్విస్ట్ అదృశ్యం కిల్ మీ లవ్ విత్ మీ సూపర్ ఉంది కొటేషన్. హీరోయిన్ బేబీ సూపర్ చేసింది, యాక్టింగ్ సూపర్ ఉంది, రియల్గా బాగుంది సినిమా కన్నా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది అన్న. అసలు లోపల హీరోయిన్ కనిపించిందా బ్రో? కనిపించింది బ్రో. అసలు బాగుంది అనిపించింది. సంయుక్తమైన అన్ని సినిమా ముఖ్యంగా హీరోని 3 పాత్రలు చేసింది. దయ్యం అంటారు కానీ దయ్యం కాదు. ఆమె పర్సనల్ విషయంలో బాధాకరంగా ఉండి ఆ రకంగా మారుతుంది. హీరోనే కథ దింపింది, మళ్ళీ హీరో కూడా దింపిండు. చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నది. లాస్ట్కి వస్తే మనం ఎమోషన్ అవుతాం. ఎట్లుంది సినిమాకి, ఇట్లుంది అని మనకే అనిపిస్తుంది. తర్వాత అంతా కరెక్టే అయింది సినిమా. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. చూడబడిన సినిమా ప్రేక్షకులు మొత్తం వచ్చి చూడాలి, అందరు ఆదరించాలి. చాలా చక్కగా ఉంది సినిమా. హీరోని మంచి యాక్షన్ చేసింది. అప్పట్లో సౌందర్య చేసినట్టు చేసింది, బాగా అనిపించింది హీరో. ఓకే ముఖ్యం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య. బ్రో ఆశిష్ సెకండ్ సినిమాకి చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు యాక్టింగ్ స్కిల్స్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ అయినా భయపడకుండా బాగా చేశారు సినిమా. అండ్ పీసీ శ్రీరామ్ గారు కెమెరా విజువల్స్ చాలా బాగున్నాయి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకంటే సినిమాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వైష్ణవి అయితే ఇరగదీసేసిందని చెప్పాలి. మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకొక సినిమా. ఇంకో సెకండ్ రివ్యూలో అది రివీల్ చేస్తే బాగుండదు, మీరే చూస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు విరూపాక్ష సినిమాలో అమ్మాయి ఉంది కదా హీరోయిన్ సంయుక్త మీనన్, ఆమె గెస్ట్ రోల్ చేసిందని చెప్పాలి సినిమాలో. చూడండి, ఖచ్చితంగా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయొచ్చు సినిమా. చాలా గ్రేట్ఫుల్గా తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకునే ఏంటంటే ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ గురించి కొంచెం ప్రాబ్లం అయింది. సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ ఉంటే ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదే ఒక బెటర్ అది. ఎందుకంటే మల్టీప్లెక్స్లో డబ్బులు పెట్టలేరు. సో దీని గురించి కొంచెం ఆలోచించి సింగిల్ స్క్రీన్ సిస్టమ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్లో చూడాలి సినిమా. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే ఆ సౌండ్ విజువల్స్ ఏంటంటే ఇంట్లో అంత రావు. మనకేంటంటే ఓటీటీ అనేది తర్వాత సెకండరీ ఉంటుంది ఆప్షన్. కానీ థియేటర్ అనేది బెస్ట్ చాయిస్ అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్క్రీన్ మీద హీరోయిన్ చూసిన తర్వాత మళ్ళీ రియల్ చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? హీరోయిన్ అంటే స్క్రీన్ మీదే కదా. రియల్ చూసినప్పుడు ఎట్లుంది హీరోయిన్ నార్మల్ మన ఇంటి పక్కన అమ్మాయిలా ఉంటుంది అమ్మాయి. ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది ఈ మూవీకి, బేబీ మూవీకి? చాలా బాగుంది క్యారెక్టరైజేషన్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్లో నెక్స్ట్ డైరెక్టర్స్ కూడా రాసుకోవచ్చు కొత్త స్క్రిప్ట్స్ కూడా. చాలా బాగుంది. నేను ఏంటంటే ఈ సినిమాకి మినిమం ఏంటంటే 5కి 4 ఇస్తా. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూడండి. ఇట్స్ ఆసమ్గా ఉంది సినిమా. అదే అంటారు కదా దీపికా పడుకోను, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ అని చెప్పి అంటారు కదా, అలా ఉంది సినిమా. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. భయం అనేది ఉండదు. ఖచ్చితంగా ఏంటంటే ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ఎవరు భయపడరు. సినిమా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ.